హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు అమెరికా వ్లాగ్స్ చూస్తూ ఉన్నారు. సో రైతు బిడ్డ నిర్మలారెడ్డి ఛానల్ అండ్ నిర్మలారెడ్డి వరల్డ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉన్నాను. చూడని వాళ్ళ కోసం ముందు వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ పిన్ చేస్తాను, అవి చూడొచ్చు మీరు. నెక్స్ట్ ఆడిపోతున్నారా? ఆనిగానా? ఆనింగా పైలా ఒకటి అయిపోయింది, రెండోది పోతున్నాం. దవాలు వేస్తున్నట్టున్నారు. కలర్ గ్రీన్ ఎంత లోపల ఎనిమల్స్ ఇదంతా ఉంది. మనం పోలేదు ఆ పక్క రేకుల షెడ్ అంతా. 35 డాలర్లు గడిచిపో కాదురా, దానికోసం బయట ఆడడం తిరగచ్చు కదా రోడ్ల మీద. మనమా సీనిక్ డ్రైవ్ కోసమా? ఇందుకు ఎంత దూరం పోవాలరా అవి కనబడాలంటే? ఇదేంటంటే మేము ఇప్పుడు వెళ్తూ ఉన్నాం నేషనల్ పార్క్ పక్కనున్న సీనిక్ వ్యూ చూడడానికి. అదే అంటూ ఉన్నాను, ఇక్కడ ఏం సీనిక్ వ్యూ ఉందిరా, రోడ్లే బాగున్నాయి, ఫ్లోరిడా రోడ్లే, ఇక్కడ ఏం అంత అద్భుతంగా ఏం లేదు అంటే, ఏముందో చూస్తే కదమ్మా అర్థం అవుతుంది, నేను కూడా రాలేదు, ఫస్ట్ టైం వచ్చింది అని. ఇక్కడ ఈ చెట్టు చూడండి, ఒక కొమ్మకు మాత్రం డిఫరెంట్గా ఏదో ఫర్ లాగా ఏలాడుతూ ఉందన్నమాట. జస్ట్ దూదిని దారంతో చుడితే ఎలా ఉంటుందో అలా ఉంది. కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మోస్ట్లీ చెట్టు అంతా కూడా అలా వస్తుందేమో, కానీ మేము చూసినప్పుడు మాత్రం ఒక కొమ్మకి ఇలానే ఉండిందన్నమాట. సో ఏదైనా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తే నేను ఆ క్లిప్స్ యాడ్ చేసి పెడుతూ ఉన్నాను. చూడండి, ఈ విధంగా ఉంది. తెగను కూడా టక్కన తెగట్లేదన్నమాట, కొంచెం గట్టిగానే ఉంది. ఇక్కడ ఏంటంటే లోపల జస్ట్ చిన్న మ్యాన్ మేడ్ లేక్ లాగా ఉంది. దానిలో లోటస్లో ముసళ్ళు ఉంటాయని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ గ్రాస్ కట్ చేసే వాళ్ళు కూడా యాజ్ యూజువల్ ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఆ దోమల కోసం వాళ్ళంతా కూడా నెట్ వేసుకుని ఉన్నారనమాట. ఇక్కడ దోమలు అనకూడదు కానీ తేనెటీగలు అనొచ్చు, అంతా తేనెటీగలు పొడిచినట్టు పొడుస్తూ ఉన్నాయి. ఇక్కడ లోటస్ వచ్చి లోటస్ లాగా అనిపిస్తుంది కానీ లోటస్ అయితే కాదు, చిన్న ఎల్లోయిష్ ఫ్లవర్ లాగా ఉంది. దీనికి $35 వర్త్ అని అయితే నాకు అనిపించలేదు. ఎవరైనా అమెరికాలో ఉన్న వాళ్ళు కానీ లేదా మనలాగా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడైతే వచ్చి అంత పే చేసి రావక్కర్లేదు అని చెప్తున్నాను. ఏంటంటే మేము కొన్ని క్లిప్పింగ్స్ చూసినప్పుడు దానిలో అద్భుతంగా చూపించారనమాట, కానీ మనం డైరెక్ట్గా వెళ్ళినప్పుడు అంత అయితే లేదు అక్కడ. సో మామూలుగా రోడ్లో వెళ్తూ ఉంటే కూడా అంత వర్త్ అనిపించలేదు. బయటే బాగుంది, ఈ లోపల పే చేసి పోయేదానికంటే కూడా బయటే బాగుంది. దానికి తగ్గట్టు ఎండ మండిపోతూ ఉంది, అసలు కొద్ది దూరం కూడా ఎండలో నడవలేకపోతున్నా, అలా ఉందన్నమాట. వాట్స్ యువర్ ఫీడ్బ్యాక్? ఎండలో కూర్చొని ఎండలో నడిపిస్తున్నాడు, ఆడిపోతే ఏముండదంటావా? నీకు అది బ్రిడ్జ్ కనిపిస్తుంది, ఆ బ్రిడ్జ్ మీద నడుచుకొని నువ్వు చేయాలి అంతే. అంతేనా? అక్కడ క్రోకోడైల్స్ వస్తే వచ్చినట్టు అవి ఎండలో అవి పడుకొని ఉంటాయి, ఎందుకు వస్తాయి బయట? వచ్చి అట్టే తుమ్మక్కలు అదే అవి కూడా. అది కాదు, తామర పూలు చూడడానికి ఎంత దూరం రావాలా? సాయంకాలం అది మొగ్గలు వచ్చి ఉన్నాయి కానీ ఎప్పుడు వస్తాయి తెలీదు. ఫిష్ అంతమైపోయిన జాతిని ఎండలో మాడిపెట్టి అందరికి చూపిస్తున్నారు వాళ్ళ. వెళ్ళి అడుగురా అంటే మాకంటే ముందు వెళ్ళి కొంతమంది రిటర్న్ వస్తూ ఉన్నారు. అదే చెప్తున్నాను ప్రణవ్కి, ఎండలో ఇంత దూరం నడవలేము, వాళ్ళని అడుగు అక్కడ ఏమున్నాయి, నిజంగా మొసళ్ళు ఉన్నాయా లేదా పెద్ద పెద్ద ఫిష్లు ఉన్నాయా ఏంటి అని అడుగు అంటే, వాళ్ళు ఎక్కువ దూరమే నడవక్కర్లేదు, తక్కువ దూరమే, ఇట్స్ ఓకే చూడొచ్చు అని చెప్పారు. నార్మల్గా ఏంటంటే అక్కడ యూఎస్లో ఉన్న వాళ్ళు, అంటే అక్కడ సెటిల్డ్ ఫ్యామిలీస్ ఉంటారు కదా, వాళ్ళైతే ప్రతిదాన్ని ఎంజాయ్ చేస్తారనమాట. మనం ఇట్లాంటివన్నీ మనం ఊర్ల పక్క చూసేస్తుంటాం కాబట్టి ఇక్కడ ఏం అద్భుతం ఉంది దీన్ని చూడడానికి అని చెప్పి అనుకున్నాం ఇక్కడికి వెళ్ళేటప్పటికి.
అక్కడక్కడ ఏంటంటే నీళ్ళున్న చోటంతా గూడా ఇలా వంతెనలు కట్టేసి చిన్న ఒక సిట్‌ఔట్ లాగా బెట్టున్నారనమాట. ఈ సిట్‌ఔట్‌లో మనం కాసేపు కూర్చొని, ఆ వ్యూని ఎంజాయ్ జేసేలాగా పెట్టున్నారు తప్పితే, అక్కడ అంత అద్భుతం అయితే ఏం లేదు. మా ప్రణవ్ అయితే డ్రోన్ ఎగరేస్తూ ఉన్నాడు. సో, దాన్ని కొద్దిసేపు చూస్తూ ఉన్నాం. బాబా నేర్చుకోబోతా బాబా వేసుకుంటే గాలి వస్తుందా? అదేంద్రా సౌండ్ కూడా లేదు, ఎడకు వచ్చినావురా? సిగ్నల్ రావట్లేదు, నడుస్తుంది అది. స్పేస్ షిప్ అనుకొని వెళ్ళిపోయింది అది. రే వద్దులేరా అలాగే, మరి నీళ్ళలో పడుతున్నావు రే. చూడు నీళ్ళు కూడా దాని గాలికి ఎంత. ప్రణవ్ తీసుకొచ్చి చాలు, రమ్మని మన దగ్గరికి. అది చేయబెట్టు, దాదమ్మ దమ్మ వచ్చి చాలు. ఇంకా చేయదాపేట వచ్చేస్తుందా? చేయి ఫస్ట్. దాదా వచ్చి 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 వచ్చి. పదండి. ఇది బాగుంది. దాని లోపల దూర్చారా అబ్బే బా నైనో అబ్బాకి ఇక్కడ ఇది మనం ఆడకు పోయినాను చూడు, వైనాడు కాదు. ఫుల్ ఆఫ్ దోమలు అంటే అయిపోయిందా? పదా నువ్వు పదా. ఓ నువ్వు తీస్తున్నావు మమ్మల్ని? ఓకే. అమ్మయ్య ఇదన్నా బాగుందిలే కానీ దోమలు కొట్టకపోతే బాగుంది. సీనిక్ వ్యూ అంటే ఇదే. వాళ్ళు దట్టమైన అడవుల్లో దారి చేసి పెట్టారు అంతే కదరా. $35 న్యాయం చేసినారు. బ్యాక్ టు ద రూట్స్. అమ్మో దోమలు కుట్టేస్తున్నాయి చూడు, దోమలు కుట్టేస్తున్నాయి చూడు. ఇక్కడికంతా ఫుల్గా రావాలరా, ఫుల్ కవర్ చేసుకొని రావాలా. ఇల్లంతా బుస్కోట్ వేసుకొని రావాల్సిందే. అందరినీ కొడుతున్నా, నేనే కాదు. ఇక్కడ ఏంటంటే ఒక అడవిలాగా ఉందన్నమాట. దానిలో ఈ సీనిక్ వ్యూ అని చెప్పేసి వీళ్ళు జస్ట్ కాలిబాట లాగా చేసి పెట్టున్నారు. దీనిలో మనం ఇది ఎంత దూరం ఉందో తెలియదు కానీ ఈ దోమల టార్చర్కి మనం ఎక్కువ దూరం వెళ్ళలేకపోయినాం. సో వెళ్తూ ఉంటే పొదలుగా ఉన్నాయి. ఎక్కువగా కాకులు దూరని కారడమైనట్లుంది. ఇక్కడ చూడండి చెట్టు ఒక వింత షేప్లో ఉంది. ఆ ఏర్ అన్నమాట, పడిపోయింది చెట్టు. ఆ ఏర్ కొంచెం వింతగా అంటే తీసానన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మామూలుగా ఏంటంటే ఎండలో కాకుండా కొంచెం ఈవినింగ్ అలా వచ్చుంటే కొద్దిగా బాగుండేది. పైనేమో ఎండ మండిపోతుంది, ఒక పక్కేమో దోమలు పెరికేస్తున్నాయి. ఇక్కడ చూడండి గ్రాస్ కట్ చేస్తూ ఉన్నారు కదా, అతను ఎలా కవర్ చేసుకున్నాడో చూడండి. మొత్తం ముఖానికి కూడా జస్ట్ నెట్ లాగా వేసేసుకొని ఉన్నాడు అనమాట.
ఎక్కడా కూడా దోమలు కొట్టకుండా వేసేసుకొని ఉన్నాడు. సో, ఇక్కడి నుంచి వేరొక చోటికి అదే లోపలే వేరొక చోటుకి బయలుదేరామనమాట. ఇదంతా ఒక కాకల్స్ హౌ ఆర్ యూ? ఇక్కడేంటంటే జస్ట్ ఒక 2, 3 ప్లేసెస్ ఒక సీనిక్ వ్యూ అని పెట్టున్నారు. మిగతాదంతా పుట్టలు, చెట్టులే. అవి కూడా పాపం ఎండకి. ఓయ్ ఓయ్ ఈ బ్రిడ్జి చూడడానికి పోవాలా. డ్రోన్ వద్దులే, ఇడేం బాలే. బ్రిడ్జ్ వీల్ చైర్కి అవునా, మనం పోకూడదా? పోవచ్చు, చెప్తానా. ఓకే ఓకే. మెట్లు ఎక్కుంటా. సీనిక్ వ్యూ అంటే విధ్వంసం జరిగేటట్టు కదా. ఇదన్నమాట మొత్తం సీనిక్ వ్యూ అంటే. ఇక్కడ ఏంటంటే ఇది ఇందాక ప్రణవ్ చెప్పినట్టు హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వీల్ చైర్ వెళ్ళడానికి ఇంకొక బ్రిడ్జ్ లాగా చేశారు. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే యూఎస్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ఫిజికలీ డిజేబుల్డ్కి ఇలా స్పెషల్ ట్రీట్మెంట్ అనమాట. వాళ్ళు కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళా కార్ పార్కింగ్ సపరేటు, ఈవెన్ వాష్రూమ్లకు వెళ్ళా వాష్రూమ్ ప్రియారిటీ. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి అంటూ సపరేట్గా ఉంచడం అనేది బాగుంది. వాటిల్లో మర్చిపోయి కూడా వీళ్ళు పార్క్ చేయకూడదంట, కార్ పార్కింగ్ కానీ యూజ్ చేయకూడదంట, ఫైన్ ఉంటుందంట. తర్వాత మేము వస్తూ ఉంటే ఇక్కడ జూనియర్ లిచ్చి అనొచ్చు దీన్ని. లిచ్చి పళ్ళలాగే ఉన్నాయి, చిన్నవిగా ఉన్నాయన్నమాట. అంటే ఆ తెగకు చెందినవే, చాలా టేస్ట్గా ఉన్నాయి. ఒక ఇంటి ముందు ఇలా ఉందన్నమాట. 1, 2 కాయలు టేస్ట్ చేస్తే చాలా బాగా అనిపించింది. ఈ ఇంట్లో దాదాపు ఒక 2 ఎకర్స్ పైన ఉన్నట్లుంది. చుట్టూ ఫెన్సింగ్ వేసేసి మంచి మంచి ఫ్రూట్స్ చెట్లు వేసేసుకున్నారు. బాగా అనిపించింది నాకు. ప్రశాంతమైన వాతావరణంలో ఎంత బాగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారబ్బా అని. ఇక్కడ ఏంటంటే మామూలుగా జనాభా ఎక్కువ, జనాభా తక్కువ, భూభాగం ఎక్కువ ఉన్నాయి. అందువల్ల మనకు ఎక్కడికెళ్ళినా కూడా చాలా స్పేషియస్‌గా అనిపిస్తది. ఇల్లు కూడా ఒక్కొక్కళ్ళు ఇండివిడ్యువల్ హౌసెస్ అయితే దూరంగా కట్టుకొని బాగా చెట్లు పుట్లు పెట్టుకొని బాగున్నారు. ఇంకా కమ్యూనిటీలోకి వచ్చినట్లయితే కొన్ని మిలియన్స్ చేసే హౌసెస్ అయితే ఇంకా చాలా బాగున్నాయి. చూడండి, ఇవన్నీ కూడా చూడడానికి విజువల్స్‌లో ఏమో కానీ డైరెక్ట్‌గా అయితే వ్యూ అయితే అదిరిపోయింది. ఇప్పుడేంటంటే ఈ వీడియో మీకు అంత నచ్చుతుందో లేదో నాకైతే అస్సలు ఆ ఏరియా కానీ ఇది అంత నచ్చలేదు. జస్ట్ ఏదో పోయాం కదా అని వీడియో పెడుతున్నాను. ఇప్పుడు మేము వెళ్తూ ఉన్నాం ఫ్లోరిడా సిటీ లోపలికి. ఇప్పుడు దాకా మియామి అనే ఇదిలో హోమ్ స్టడ్ అనే ఏరియాలో ఉన్నాము. ఇప్పుడు ఫ్లోరిడా మెయిన్ సిటీకి వెళ్తూ ఉన్నాం. ఫ్లోరిడాలో మియామి మెయిన్ సిటీకి వెళ్తూ ఉన్నాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.